ఇది భలే కామెడీ. కోట్లు ఉన్నాయే, అద్భుతం. ఎవరదే? ఎవరో నవ్వినట్టుగా ఉన్నిందా? ఇలా చూడు, ఇంకైనా నువ్వు సైలెంట్ గా ఉండు. అన్నయ్య, కోడి దానిపైన నించునింది కదా, అది కామెడీగా ఉండింది. ఇక్కడ వెక్కు, అక్కడ ఎవరు? నేను ఏ దిక్కునే మూడ్లో లేను, అందువల్ల మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? హలో బాస్, నేను మీకు ఏదైనా చెయ్యాలా? అది ఒక మంచి వ్యక్తితో బుక్ చేశాను. వారి దగ్గర నేర్చుకున్నావంటే నీకు అది చాలా సహాయంగా ఉంటుంది. నీకు ధైర్యం ఉంటే వెళ్ళి అది నేర్చుకో. కానీ ఈసారి మాత్రం కుదరదు అని చెప్పావంటే నేను ఏం చేస్తానో తెలీదు. ఈసారి అయినా ఏదో ఒకటి చెయ్యి. అంతే కదా, ఇంకా ఇది నేర్చుకుంటే చాలు. ఈసారి నేను ఎలా ఎదుర్కొడుతున్నా చూడండి బాస్. థ్యాంక్ యూ. నేర్చుకునే తీరాలి. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, అర్థమవుతుందా? లేకపోతే నీ పని పోతుంది. బాస్, ఊరికే అలా చెప్పి నన్ను భయపెట్టకండి. అవును, ఏమన్నారు? నీ ట్రైనింగ్ కార్డ్ ని నీకు పంపాను. మర్యాదగా దాన్ని నేర్చుకుని ఆ ఎలుగు బండ్లు ఏదైనా ఒకటి చెయ్యి. అప్పుడే నీ జీతం పెరుగుతుంది, సరేనా? అది ఎప్పుడు బాస్ ఇలా వస్తుందా? వీడంతా ఒక బాసా? నన్ను మాట్లాడనివ్వకుండా వీడే మాట్లాడుతున్నాడు. కానీ మరో దారి లేదా? దేని తప్ప నాకు ఇంకేం తెలియదు. చిప్స్ ఏదే? నేను దాన్ని దేనిపైన కదా పెట్టాను, సడన్ గా కనిపించట్లేదు. ఓరే ఎలకబంట్లారా, ఎప్పుడు చూసినా ఎందుకు నా దగ్గర గొడవ పడుతున్నారు? ఉన్నాను రా, నేను ముందు ట్రైనింగ్ ని ముగిస్తాను. ఆ తర్వాత ఎలుకబంట్ల సంగతిని నేను చూసుకుంటాను. అంతవరకు నేను ఓపికగా ఉంటాను. క్లాసుకు వెళ్ళబోతున్నాడా? మనల్ని పట్టడానికి వాడు నేర్చుకున్నాడు అనుకో, ఆ తర్వాత మన పని అయిపోతుంది. ఏం చేస్తున్నావు? నేను చెప్పింది ఏదైనా విన్నావా నువ్వు? విన్నాడ్రా, కానీ దానికి నేనేం చేసేది? అనేకంగా ఒక ఐడియా. వాడు ట్రైనింగ్ కార్డ్ని మనం తీసేద్దాం. ఆ తర్వాత వాడు ట్రైనింగ్ అటెండ్ చేయలేడు. మంచి ఐడియా రా. బిగ్ సార్, మీకు స్పీడ్ డెలివరీ వచ్చింది, త్వరగా రండి. ట్రైనింగ్ కోర్సునే మేము ఒక వారం వరకు చేస్తూ ఉంటాం. సరైన టైంకి ఆ చోటుకి మీరు వచ్చేయండి. ఏదైనా చిన్న తప్పు జరిగినా సరే ఈ ప్రోగ్రామ్ లోంచి మీ పేరుని తీసేస్తారు. వావ్, ఏంటి రేపు ఉదయమే క్లాస్ ఉందా? అయితే నేను వెంటనే దీన్ని తీసి పెట్టాలి. అంతనయ్యా, దేనిపైన మనము దేన్ని తీసి పెట్టాలి. ఆ కార్డుని మనం తీసేద్దామా? సరేరా. నేను దొరికిపోయాను, నాకు హెల్ప్ చేయి. మీరా ఇక్కడేం చేస్తున్నారా? మళ్ళీ నువ్వు మాతో తలపడతావా? రా, వెళ్ళి వెతుకుదాం. ఏంటిది? కింద కూడా ఏం లేదు. ఈ డ్రాలోనే ఉండాలి. ఏంటిది తెరవనంటుంది? నిన్ను ఎలా తెరుస్తానో చూడు. ఏం చేస్తున్నావరా నువ్వు? ఏంటది? రారా, మనం పరిగెత్తుదాం. నేను దొరికిపోయాడు రా. తమ్ముడు,
ఒరే ఫేబియన్, ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా ఇదేలాగే చేస్తున్నావు? మర్యాదగా ఇంటి నుంచి బయటికి వెళ్ళు. నేనేం చేశానా? ఇలా నన్ను అవమానించడం నాకు అస్సలు నచ్చదు. ఆ పిల్లతో అసలు నేను ఏం చేయలేకపోతున్నా. నాకు నిద్ర వస్తుంది. ఈ కార్డు నా దగ్గర ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. అద్భుతం, అంతా రెడీ. ఇంకా గెలుపుకైన సమయమే. ఈ కోర్సు ముగించానంటే నా జీవితమే మారుతోంది. ఇది సూట్ కేసు, ఆ తర్వాత వ్యాలెట్, ఆ తర్వాత నా కార్డు. ఎక్కడికి పోయింది అది? నా టోపీ. వెతుకురా, ఎక్కడే ఉంటుంది, వెతుకో. కనిపించట్లేదా? ఓరే ఫేబియన్, నువ్వు ఎక్కడ ఉన్నావురా? వాడే దాన్ని ఎక్కడైనా పెట్టుంటాడు. ఒరే ఫేబియన్, నువ్వు ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేయరా, రమ్మంటున్నానుగా. ఏంటో చెప్పండి. ఒరే ఫేబియన్, నువ్వా? నా కార్డు నువ్వు ఎక్కడ పెట్టావు? ఎక్కడ ఉందో చెప్పురా. అదిగో అక్కడ. దాన్ని ఎలక బంట్లైనా తీసుకోవాలింది. నన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారా? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకో అంతా పోయింది. నా పని పోతుంది. చెప్పండి అయ్యా. ఏ వేక్, ఇంకా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు? నన్ను క్షమించండి. మీ దగ్గర నేనేం చెప్పాలో తెలియట్లేదు. నా కార్డు కనిపించట్లేదు. నీ కార్డుని పోగొట్టేవా? అవును బాస్. నువ్వు ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యవా? నువ్వెందుకు పనిలో ఉన్నావు? ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. సరే, జరిగిన విషయాన్ని నేను ఫోన్ చేసి చెప్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత నా పేరు చెప్పు, సరేనా? థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. నేను వెళ్ళడాన్ని అసలు ఎవరు అడ్డుకోలేరు. ఇది చాలరా నాకు. బండి తీరా వెక్కు. నేను వెళ్ళొచ్చానా? గుడ్ బై హోమ్. రే అన్నయ్య, హంటర్ విక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాడు. ఇంకొంచెం వదిలితే ఎస్కేప్ అవుతాడు. రారా, అడ్డుకుందా. కరెక్టే తమ్ముడు, రా వెళ్దాం. రే అన్నయ్య, ఉండ్రా. పెరికెలకు బంట్లో ఇంకా సేపట్లో ట్రైన్ వస్తుంది. ఆ తర్వాత జాలీగా వెళ్ళొచ్చు. 250 ఈ రోజు లేట్ గా వస్తుంది. సడన్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఏమంటున్నారో మీరు? మమ్మల్ని నాశనమైంది. క్షమించండి. నేను టైంకి ఎలా వెళ్ళలేదు? తమ్ముడు, రేయ్, ఇంకా లాగర్ విక్ అక్కడే ఉన్నాడు. నేను వెళ్ళి వాడిని పట్టుకుంటాను. తమ్ముడు, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే అందరూ భయపడతారు. అయితే ఏం చేద్దాంరా? సైలెంట్ గా ఆలోచించు. ఎలాగైనా మీకు టికెట్ ని మనం దొంగిలించామంటే డాడీ, చెప్పమ్మా. మనం వెళ్ళే ట్రైన్ ఎప్పుడు వస్తుంది? కాసేపట్లో వస్తుంది, నువ్వు దిగులు పడకు. హాయ్. ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు ఎలా గడుస్తుంది? ఇలా చూడండి, మీకేం కాలేదుగా. మీరు లేవండి. నా ట్రైన్ మిస్ అవుతానేమో. లేవండి. హలో, లేవండి. మీరు ఏం చేస్తున్నారు? లేవండి. నా ట్రైనింగ్కి నేను ఎలాగైనా వెళ్ళాలా? నా హస్బెండ్. అదే నాదే. దాన్ని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దయచేసి లేవండి. ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళ టికెట్ తీసుకువెళ్ళిపోయారు. మీరిద్దరేనారా? సరే, పర్వాలేదు. అనుకున్నట్టుగా జరిగింది. ఇక్కడ రారా. ఇలా చూడు, వాడి టికెట్ ని తీసుకున్నాను. ఉండు, అదే చూపించు. ఇది ఫేకా? సార్, నేను మీకైనా తెలివిగా ఉన్నాను. చూసారా మీరు? పేరుకెళ్ళకు బంట్లారా. ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి, ఒక ముఖ్యమైన సమాచారం. K250 ట్రైన్ బోర్డింగ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. అద్భుతం, తప్పకుండా అయ్యా. ఏంట్రా ఇది? నా పర్సు అయితే కనిపించట్లేదు. నా పర్సుని పెట్టి కొట్టారా? విజ్ఞప్తి, K250 ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. తమ్ముడు, ప్రయాణికులు త్వరగా రండి. ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. మర్యాదగా టికెట్ తీసుకురా, లేకపోతే అంతే. కానీ నేను టికెట్ కొన్నాను కదా. మనం గెలిచేశాం.